హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఒరేమచ్చ యూట్యూబ్ ఛానల్. ఇంగ్లాండ్తో జరిగిన 4వ టీ20లో టీమిండియా అద్భుతమైన విజయం అయితే సాధించింది. ఈ విజయంతోనైతే ఒక టీ20 మిగిలిన సిరీస్ అయితే కైవసం చేసుకోవడం జరిగింది. అయితే ఈ మ్యాచ్లో వచ్చేసరికి శివమ్ దుబే, హార్దిక్ పాండ్యా బ్యాటింగ్లో అదరగొట్టగా, బౌలింగ్లో వచ్చేసరికి వరుణ్ చక్రవర్తి, అదేవిధంగా హర్షిత్ రాణా అదరగొట్టడం జరిగింది. ఓవరాల్గా 4వ టీ20 గురించి పూర్తి డీటెయిల్ తెలుసుకునే ముందు మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ మాత్రమే అయితే క్లిక్ చేసి పెట్టుకోండి. ఫర్దర్గా మేము వీడియో అప్లోడ్ చేసిన మీకు నోటిఫికేషన్ వస్తుంది. ప్రజెంట్ మన టీమిండియా వచ్చేసరికి ఇంగ్లాండ్తోనే 5 మ్యాచ్ల టీ20 సిరీస్ అయితే ఆడుతుంది. ఇప్పటికే 4 టీ20 అయితే కంప్లీట్ చేసుకోవడం జరిగింది. మొదటి 2 టీ20 వచ్చేసరికి టీమిండియా గెలవగా, 3వ టీ20 వచ్చేసరికి ఇంగ్లాండ్ 20 పరుగులతో అయితే గెలిచింది. అదే 4వ టీ20 వచ్చేసరికి చాలా రసవత్తంగా అయితే సాగింది చివరి వరకు మాత్రమైతే. 4వ టీ20 ఇంగ్లాండ్ పైన టీమిండియా 15 పరుగుల తేడాతోనైతే విజయం అయితే నమోదు చేసింది. టీమిండియా విజయం సాధించిందంటే టీమిండియా ముఖ్యంగా బ్యాటింగ్ పొజిషన్లో హార్దిక్ పాండ్యా, శివమ్ దుబేలు ఆప్షన్స్లతో అదరగొట్టగా, బౌలింగ్ విభాగంలో వచ్చేసరికి వరుణ్ చక్రవర్తి, రవి బిష్ణవ్, హర్షిత్ రాణాలు అయితే అదరగొట్టడం జరిగింది. ఓవరాల్గా వీళ్ళు రాణించడంతోనే టీమిండియా అయితే అద్భుతమైన విజయం అయితే సాధించడం జరిగింది. అయితే మొదటగా బ్యాటింగ్ చేసిన టీమిండియా వచ్చేసరికి నిర్ణీత 20 ఓవర్లలో 181 పరుగులు అయితే చేయడం జరిగింది, 9 వికెట్ల నష్టానికి. మన టీమిండియా బ్యాటింగ్లో చూసుకుంటే టాప్ ఆర్డర్ బ్యాట్స్మెన్ అయితే మరోసారి దారుణంగా అయితే విఫలమవడం జరిగింది. సంజు సామ్సన్, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ అయితే ఘోరంగా అయితే విఫలమవడం జరిగింది. అభిషేక్ శర్మ వచ్చేసరికి 29 పరుగులతోనైతే కొంచెం ఆకట్టుకోవడం జరిగింది. ఆ తర్వాత రింకు సింగ్ కూడా రాణించడం జరిగింది. అభిషేక్ శర్మ వచ్చేసరికి 19 బంతుల్లోనే 29 పరుగులు చేయడం జరిగింది. 4 4లో ఒక సిక్సర్తో రాణించాడు. అదేవిధంగా రింకు సింగ్ వచ్చేసరికి 26 బంతుల్లోనే 30 పరుగులు చేసి అవుట్ అవ్వడం జరిగింది. వీళ్ళిద్దరూ ఒక మాదిరి అయితే చేయడం జరిగింది. ఓవరాల్గా మన టీమిండియా వచ్చేసరికి 75 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి పీకల్లోకి కష్టాల్లో ఉన్నప్పుడు టీమిండియాకు శివమ్ దుబే, అదేవిధంగా హార్దిక్ పాండ్యాలు అయితే ఆదుకోవడం జరిగింది. వీళ్ళిద్దరూ ఇంగ్లాండ్ బౌలర్లపై ప్రతిదాడి చేశారని చెప్పుకోవచ్చు. ఒక సైడ్ నుంచి శివమ్ దుబే దంచి కొడుతుంటే మరొక సైడ్ నుంచి హార్దిక్ పాండ్యా తనదైన స్టైల్లో ఆకట్టుకోవడం జరిగింది. ఓవరాల్గా వీళ్ళిద్దరు ఆప్షన్స్లతో రాణించడంతోనే టీమిండియా వచ్చేసరికి 181 పరుగుల భారీ స్కోర్ అయితే చేయడం జరిగింది. శివమ్ దుబే కేవలం 34 బంతుల్లోనే 53 పరుగులు అయితే చేయడం జరిగింది. అందులో చూసుకుంటే 7 4లు 2 భారీ సిక్సర్లతో రాణించారు. హార్దిక్ పాండ్యా వచ్చేసరికి 30 బంతుల్లోనే 53 పరుగులు చేశాడు. అందులో 4 4లు 4 భారీ సిక్సర్లతో రాణించారు. వీరిద్దరు కలిసి 100 పార్ట్నర్షిప్ నెలకొల్పడంతో టీమిండియా అయితే భారీ స్కోర్ చేసింది. ఓవరాల్గా చూసుకుంటే టీమిండియా బ్యాటర్లో అభిషేక్ శర్మ, రింకు సింగ్, శివమ్ దుబే, హార్దిక్ పాండ్యా ఈ 4 ప్లేయర్లు రాణించడంతోనే భారీ స్కోర్ చేసింది. మిగతా బ్యాటర్లు అయితే దారుణంగా అయితే విఫలమైందని కూడా చెప్పుకోవచ్చు. అయితే ఓవరాల్గా చూసుకుంటే టీమిండియా బ్యాటర్లు కొంత మేరకు అయితే రాణించడం జరిగింది. అదేవిధంగా ఇంగ్లాండ్ బౌలింగ్ విషయానికి వచ్చినట్లయితే ఇంగ్లాండ్ మహమ్మద్ మాత్రమైతే నెక్స్ట్ లెవెల్ అయితే వేయడం జరిగింది. షాకుబ్ మహమ్మద్ మాత్రమైతే ఈ మ్యాచ్లోనే రీఎంట్రీ ఇవ్వడం జరిగింది. రీఎంట్రీ ఇచ్చిన తనదైన స్టైల్లో ఆకట్టుకోవడం జరిగింది. 4 ఓవర్లు వేసి 35 పరుగులు ఇచ్చి 3 కీలకమైన వికెట్లు తీయడం జరిగింది. జామీ ఓవర్టైన్ వచ్చేసరికి 4 ఓవర్లు వేసి 32 రన్స్ 2 వికెట్లు తీయడం జరిగింది. ఆదిల్ రషీద్ 1 వికెట్, బైరన్ క్రాస్ 1 వికెట్ అయితే తీయడం జరిగింది. ఓవరాల్ ఇంగ్లాండ్ బౌలర్స్ మాత్రమైతే పవర్ ప్లేలో అద్భుతంగా వేసాయి. మిడిల్ ఓవర్లో వచ్చేసరికి కొంచెం విఫలం అవ్వడం జరిగింది. మళ్ళీ డెత్ ఓవర్లోకి వచ్చేసరికి మళ్ళీ ఇంగ్లాండ్ అయితే పుంజుకోవడం జరిగింది. ఓవరాల్గా చూసుకుంటే ఇంగ్లాండ్ బౌలర్స్ మాత్రమైతే ఒక మాదిరిగా అయితే రాణించడం జరిగింది. అనంతరం 182 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లాండ్ వచ్చేసరికి కేవలం 166 పరుగులకే ఆల్అౌట్ అవ్వడం జరిగింది. దీంతో టీమిండియా వచ్చేసరికి 15 పరుగులతోనైతే విజయం సాధించింది. ముఖ్యంగా ఇంగ్లాండ్ బ్యాటర్లో చూసుకుంటే ఫిల్ సాల్ట్, బెన్ డకెట్, ఆరీ బ్రూక్స్ మాత్రమైతే విధ్వంసకరమైన ఇన్నింగ్స్ ఆడడం జరిగింది. వీళ్ళు ముగ్గురు మాత్రమైతే ముఖ్యంగా ఓపెనర్స్ మాత్రమైతే నెక్స్ట్ లెవెల్లో రాణించారు. మొదటి వికెట్కి వీళ్ళు వచ్చేసరికి 51 పరుగుల భాగస్వామ్యాన్ని అయితే నెలకొల్పడం జరిగింది. వీళ్ళు మాత్రమైతే ఫిల్ సాల్ట్ వచ్చేసరికి 21 బంతుల్లో 23 పరుగులు చేయగా, బెన్ డకెట్ వచ్చేసరికి 19 బంతుల్లోనే 39 పరుగులు అయితే చేయడం జరిగింది. 7 4లో ఒక సిక్సర్తోనే అద్భుతమైన ఇన్నింగ్స్ అయితే ఆడడం జరిగింది. అతని తోడు ఆరీ బ్రూక్స్ కేవలం 26 బంతుల్లోనే 51 పరుగులు చేశాడు. అందులో చూసుకుంటే 5 4లు 2 భారీ సిక్సర్లతోనే హరీ బ్రూక్స్ మాత్రమైతే నెక్స్ట్ లెవెల్ ఇన్నింగ్స్ అయితే ఆడడం జరిగింది. హరీ బ్రూక్స్ ఆడుతుంటే టీమిండియా ఓడిపోతుందని అనుకున్నారు. కాకపోతే మన టీమిండియా బౌలింగ్ అయితే ఒక్కసారి అయితే మలుపు తిప్పడం జరిగింది. ముఖ్యంగా టీమిండియా వైపు మ్యాచ్ తిప్పింది హర్షిత్ రాణా, అదేవిధంగా వరుణ్ చక్రవర్తి. మొత్తం అయితే టీమిండియా వైపు అయితే మ్యాచ్ని అయితే మలుపు తిప్పడం జరిగింది.
చివరిలో మన టీమిండియా బౌలర్ కట్టుదిట్టమైన బౌలింగ్ చేయడంతోనే టీమిండియా అయితే అద్భుతమైన విజయం నమోదు చేయడం జరిగింది. ఇప్పటికే 5 మ్యాచ్ల T20 సిరీస్లో 3-1తో అయితే మన టీమిండియా T20 సిరీస్ అయితే కైవసం చేసుకోవడం జరిగింది. అదేవిధంగా 4వ T20లో వచ్చేసరికి టీమిండియా బౌలర్స్ అయితే నెక్స్ట్ లెవెల్లో రాణించడం జరిగింది. గత 3 T20లో టీమిండియా బౌలర్స్ ఎలా రాణిస్తారో అదేవిధంగా ఈ మ్యాచ్లో కూడా సేమ్ అదే రేంజ్లో అయితే రాణించడం జరిగింది. మన టీమిండియా బౌలర్లో చూసుకుంటే హర్షిత్ రాణా 4 ఓవర్లు 33 రన్స్ 3 కీలకమైన వికెట్లు తీయడం జరిగింది. టీమిండియా విజయంలో హర్షిత్ రాణా కీ రోల్ పోషించడానికి చెప్పుకోవచ్చు. అతని తోడుగా రవి బిష్ణో గత 3 T20లో బౌలింగ్లో దారుణంగా విఫలమైన రవి బిష్ణో మాత్రమే ఈ మ్యాచ్లో టీమిండియా విజయంలో కీ రోల్ పోషించడం జరిగింది. రవి బిష్ణో అయితే 4 ఓవర్లు 28 రన్స్ ఇచ్చి 3 కీలకమైన వికెట్లు తీయడం జరిగింది. అతని తోడుగా వరుణ్ చక్రవర్తి 4 ఓవర్లు 28 రన్స్ ఇచ్చి 2 కీలకమైన వికెట్లు అయితే తీయడం జరిగింది. అక్షర్ పటేల్ 1 వికెట్, హర్షదీప్ సింగ్ 1 వికెట్ అయితే తీయడం జరిగింది. ఓవరాల్గా చూసుకుంటే టీమిండియా బౌలర్స్ మాత్రమైతే సమిష్టి ప్రదర్శనతోనైతే టీమిండియాకి అయితే విజయం కట్టబెట్టారు. మన 4వ T20లో చూసుకుంటే టీమిండియా బ్యాటర్లు కానీ టీమిండియా బౌలర్స్ కానీ అయితే సమిష్టి ప్రదర్శనతోనే అయితే విజయం దక్కింది. విజయం దక్కడంతో T20 సిరీస్ అయితే కైవసం చేసుకోవడం జరిగింది. అదే ఇంకో T20 మ్యాచ్ కూడా ఉంది అని చెప్పుకోవచ్చు. T20 మ్యాచ్ నామాత్రం మ్యాచ్ ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది. ఆ మ్యాచ్లో వచ్చేసరికి ఇప్పటి వరకు జట్టులో చోటు కలిపిన ప్లేయర్లు మాత్రమైతే చోటు లభించే అవకాశం అయితే కనిపిస్తుంది 5th T20లో వచ్చేసరికి. బట్ 5th T20లో టీమిండియా యొక్క ప్లేయింగ్ లెవెన్ ఎలా ఉంటుంది, ఏ విధంగా ఉంటుంది అనేది అయితే నెక్స్ట్ వీడియోలో మనం క్లియర్ కట్ అయితే తెలుసుకుందాం. అంతవరకు మీకు ఈ వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం అయితే మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ మాత్రం అయితే క్లిక్ చేసి పెట్టుకోండి. ఫర్దర్గా మీకు వీడియోలు అప్లోడ్ చేస్తే మీకు నోటిఫికేషన్ వస్తుంది. హర హర మహాదేవ్, శంభో శంకర. థ్యాంక్ యూ.